ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? మనం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి మనం దగ్గరగా ఉండకపోవచ్చు, వాళ్ళ మనసుకి మనం దగ్గర కాకపోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమందితో అసలు మనకి ఏ రిలేషను ఉండదు, వాళ్ళు మనకి అసలు ఏమీ కారు, కానీ క్రమేపీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడి ఏదో అలా ఫ్రెండ్షిప్ లేకపోతే ఒక బంధమో కంటిన్యూ చేస్తూ ఉంటే చివరికి వచ్చేసరికి ఆ బంధమే బలపడవచ్చు. అదే సొంత వాళ్ళకంటే అయిన వాళ్ళకంటే గొప్పగా మనతో కలకాలం ఉండొచ్చు. ఏమైనా జరగచ్చు. కేవలం దానికి కావాల్సింది నమ్మకం, మనస్ఫూర్తిగా మనం ఆ బంధం మీద చూపించే ప్రేమ, గౌరవం. కాదంటారా? కాదనలేని నిజం. రక్త సంబంధమే కానక్కర్లేదు. కొన్ని బంధాన్ని చూస్తే అరే వీళ్ళకి పూర్వజన్మలో ఏదైనా బంధం ఉండొచ్చు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ బంధం లేకుండా వీళ్ళు అబ్బా ఎంత బాగున్నారు అని చూసి కొళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చెప్పే మాట, పదే పదే చెప్పాలనుకునే మాట. ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ దగ్గర కూడా మంచి కథలు ఉంటే ప్రేమతో మీ pranavi@gmail.comకి పంపించండి. మీ పేరు చెప్పి మరో నలుగురితో ఆ కథల్ని నేను షేర్ చేసుకుంటాను. ఇవాల్టి కథని నేను చెప్తే బాగుంటుందని నా ఫ్రెండ్ జ్యోత్స్న నాకు పంపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న. ఈ కథ నువ్వు నాకు పంపించినందుకు, మరో నలుగురు వినడానికి నువ్వు కారణమవుతున్నందుకు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా పలికి బంగారంగా ఇవాల్టి కథ చెప్తాను. విజయనగరంలో రామయ్య అనే ఒక తాత ఉన్నారు. ఆ తాత ఆ విజయనగరానికి వచ్చి 50 ఏళ్ల క్రితం స్థిరపడ్డారు. ఆయన మూలికా వైద్యం చేస్తూ ఉంటారు. ఆయన వైద్యం అంటే అందరికీ ఒక నమ్మకం. అంటే ఆయన ఏ మందు ఇచ్చినా ఆయన మందు వల్ల ఎలాంటి రోగమైనా నయమవుతుందన్న నమ్మకం ఆ ఊరి వాళ్ళకి. అయితే అదే ఊరిలో రమేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి అనాథగానే ఆ పంచన ఈ పంచన చేరి పెరిగాడు. అయితే అతనికి ఏమనిపిస్తుందంటే ఈ తాతను చూసినప్పుడల్లా అరే ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఇతని దగ్గర ఈ మూలికా వైద్యం నేర్చుకున్నాననుకో, ఈ రామయ్య వల్ల రామయ్యకున్న పేరు కూడా నాకు ముందు నుంచే ఈయన దగ్గర వైద్యం నేర్చుకోవడం వల్ల వచ్చేస్తుంది, నేను డబ్బు కూడా బాగానే సంపాదించుకోగలనన్న ఒక చిన్న స్వార్థపు ఆలోచన. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఎవరూ లేరు కాబట్టి ఆ మూలికా వైద్యం నేర్చుకుంటే తనకి జీవనాధారం కూడా దొరుకుతుందన్న ఆలోచనతో ఆయన దగ్గర వెళ్ళి మూలికా వైద్యం నేర్చుకుందామని అనుకుంటాడు. ఒకరోజు అలా అనుకుని రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య ఇతన్ని చూడగానే నీకేమైంది, శుభ్రంగా ఉన్నావు, నీకే రోగం లేదు, వెళ్ళు అంటాడు. కాదు నేను ఏ మందు కోసం రాలేదు, నీ దగ్గర మందు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామని వచ్చాను, నాకెవరూ లేరు కాబట్టి నువ్వెలాగూ ముసలివాడి అయిపోతున్నావు, నీ దగ్గర నేను మూలికా వైద్యం నేర్చుకుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి నీ తదనంతరం నేను కూడా వైద్యం చేయగలుగుతాను అని అంటాడు. ఆహా, నేను నా వైద్యానికి సంబంధించిన రహస్యాలు నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు, నాకు ఎలాంటి అవసరం లేదు, నేను నీకు ఎలాంటి వైద్యము నేర్పించను, ససేమిరా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా ససేమిరా అన్నట్టుగా మాట్లాడాడు. అయినా కూడా ఈ రమేష్ చాలా ఓపికగా తాత ఆలోచించు, నువ్వు ముసలివాడిగా అవుతున్నావు, అడవికి వెళ్ళి ఆ మూలికలు తీసుకురావాలంటే కూడా కష్టం, నీకు తోడున్నాననుకో, నేను వెళ్ళి అడవికి మూలికలు తీసుకొస్తాను, కావాలంటే నువ్వు మందు గుళికలు తయారు చేసి ఊరందరికీ ఇద్దు అంటాడు. అయినా కూడా ఈ రామయ్య అవసరం లేదు, నాకు నువ్వు ఎలాంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు, నాతో అడవికి రావాల్సిన అవసరం లేదు, మూలికలు తేవాల్సిన అవసరం లేదు, నా పని నేను చేసుకోగలను, నిన్ను వెళ్ళమంటున్నాను కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి మళ్ళీ కసురుకుంటాడు. ఇక చేసేది లేక మళ్ళీ బతిలాడుకుంటాడు. అప్పుడు రామయ్యకి ఏమనిపిస్తుందంటే సరే ఒక ఒప్పందం మీద నువ్వు నా దగ్గర ఉండొచ్చు, ఏంటంటే నువ్వు నాతో ఏ మూలికలు తీసుకురావడానికి రావద్దు, కానీ నాకు ఇంటి పని అంతా నువ్వు చెయ్యాలి, అలాగే నేను మందులు తయారు చేస్తున్నప్పుడు నువ్వు ఆ దరిదాపుల్లో కూడా ఉండొద్దు అంటాడు. ఇక రమేష్కి ఏమనిపిస్తుంది, సరేలే ఎలాగలా ఈయన దగ్గర ఉంటే జాయిన్ అవుతే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో తర్వాత ఏదో అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకొని ఏదో నేర్చుకుంటానన్న ఉద్దేశంతో సరే అని ఒప్పుకుంటాడు. ఇక రామయ్యకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా రామయ్య ఇతన్ని అడవికి కూడా తీసుకెళ్ళడం మొదలు పెడతాడు. అడవికి వెళ్ళి మూలికలు తీసుకురావటం, మందులు తయారు చేసేటప్పుడు మాత్రం రమేష్ని అస్సలు ఆ దరిదాపుల్లోకి రానిచ్చేవాడు కాదు రామయ్య. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక అనుకున్నట్టుగానే రామయ్యకి వయసు వస్తుంది. ఒకరోజు అనారోగ్యం చేస్తుంది. అప్పుడు ఈ రమేష్ ఏం చేస్తాడంటే ఏవో గుళికలు తీసుకొచ్చి తాత ఈ మందులు వేసుకో, ఈ మందులు వేసుకుంటే తగ్గిపోతుందంటే, ఇప్పుడు ఇలాంటి మందులకి నయమయ్యే రోగం కాదు నాది, ఇక నేను వెళ్ళాల్సిన టైం నా దగ్గరకు వస్తుంది అని అంటాడు. అప్పుడు ఇతను అడుగుతాడు, తాత
ఈ వైద్యానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఉంటే ఎలా తయారు చేయాలో కనీసం నాకు చెప్పింటే బాగుండేది కదా, ఊర్లో వాళ్ళకి సహాయం అయ్యేది. సరేలే పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ అలా ఏళ్లుగా కలిసి ఉండటం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం కూడా ఏర్పడుతుంది. ఎంత కాదనుకున్నా కొన్నేళ్ల అనుబంధం. తాత అలా అవస్థపడుతుంటే అనారోగ్యంతో రమేష్కి చాలా బాధ అనిపించింది. రమేష్ చేస్తున్న సేవలు చూసి తాతకు కూడా ముచ్చటేసింది. ఎలాంటి బంధం లేకుండా నేను వైద్యం నేర్పించుకున్నా నా దగ్గర ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి అని చెప్పి ఇక ఇతనికి ఆ వైద్యానికి సంబంధించిన రహస్యాలు చెప్పాలని రమేష్ని పిలిచి చెవిలో పైన బిందెలో నేను ఒక గ్రంథం రాసి పెట్టాను, దీనికి సంబంధించిన రహస్యాలన్నీ రాసి పెట్టాను, నువ్వు అవన్నీ చదువుకొని కావాలంటే నువ్వు వైద్యం చేయొచ్చు నా తదనంతరం అని చెప్పి చెప్తాడు. ఇక అలా చెప్పి నిద్రపోతాడు. అదే ఆయనకి చివరి రోజు అవుతుంది. తెల్లారి ఆయన లేవడు. ఇక చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి వచ్చిన తర్వాత తాత చెప్పిన మాట గుర్తొస్తుంది. ఏంటి, పైన బిందెలో పెట్టాను కదా, బుక్ పెట్టాను, దానికి వైద్యానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆ బిందె తీసి చూస్తే అందులో ఎలాంటి గ్రంథం ఉండదు, కానీ ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో ఏమని రాస్తాడంటే, చూడు రమేష్, నాకు ఎలాంటి వైద్యము రాదు, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో ఈ ఊరి వాళ్ళు నన్ను చాలా మంచివాడిగా చూసేవాళ్ళు, నేను వైద్యుడిని అని చెప్పాను, ఏవో బలానికి గుళికలు తెచ్చి అవి ఇస్తే వాళ్ళందరూ నన్ను పూర్తిగా నమ్మడం వల్ల నా మీదున్న నమ్మకంతో నేను ఇచ్చిన మందులు వాళ్ళకి పనిచేస్తున్నాయి అనుకున్నారు. వాళ్ళు మానసికంగా పూర్తిగా నన్ను నమ్మడం వల్లే వాళ్ళకి ఆ మందులు పనిచేశాయి, వాళ్ళు ఆ రోగాన్ని జయించగలిగారు. మానసికంగా ఈ మూలికా వైద్యానికి అలాగే మనం నమ్మే నమ్మకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టే వాళ్ళ రోగాలు నయమయ్యాయి, నాకు ఎలాంటి వైద్యము రాదు. ఒకవేళ నాకు వైద్యం వచ్చి నేను నేర్చుకున్న ఆ గుళికలు నీకు నేర్పించాలనుకున్నా కూడా, నేను ఇచ్చే బలం గుళికలు నేర్పించాలనుకున్నా ముందు ఈ ఊరి వాళ్ళు నిన్ను నమ్మడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఇంకో వైద్యుడు ఎవరో వస్తాడు, లేదా పక్క ఊరికి వెళ్ళి వీళ్ళు చూపించుకోవడం మొదలు పెడతారు. అలా చేయడం వల్ల నీకిది నీ జీవనాధారానికి ఏమీ సరిపోదు. నేను బోళ్ళంత డబ్బును దాచాను పెరట్లో చెట్టు కింద, ఆ డబ్బును తీసుకో, అలాగే ఈ ఇల్లు నీ పేరు మీదే రాశాను, ఎందుకంటే నీకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరు, మనిద్దరమే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక బంధంగా ఉన్నాం కాబట్టి అవన్నీ తీసుకొని ఒక వ్యాపారం చేసుకొని ఆనందంగా బ్రతుకొని ఆయన రాస్తారనమాట. ఇక తాత ఇచ్చిన ఆస్తి ఇల్లు పెట్టుకొని అతను వ్యాపారం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఏదో అనుకొని వచ్చాడు, ఇంకేదో అయ్యింది, కానీ మంచి అయ్యింది. అంటే మనం ఎవరి దగ్గరనైనా ఏదైనా ఆశించి వెళ్ళిన తర్వాత అది దొరకట్లేదంటే మన స్వార్థంతో వెళ్ళాం కదా, దొరకట్లేదు కదా అని వచ్చేయకుండా వాళ్ళ దగ్గర ఒక నమ్మకంతో, వాళ్ళ దగ్గర మనం ఉండి ఆ రిలేషన్కి వాల్యూ ఇచ్చి వాళ్ళ దగ్గర నమ్మకంతో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి వాళ్ళు కూడా మనకి మంచి చేస్తారనడానికి ఈ కథ గొప్ప ఉదాహరణ. ఇక్కడ బంధానికి, ఎందుకంటే కొంతమంది రక్త సంబంధీకులే అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో తెలీదు, ఎలా వస్తారో తెలీదు, కానీ తెలియకుండా మనతో ఒక బంధం ఏర్పడిపోతుంది. ఆ బంధానికి విలువిచ్చి నమ్మకంగా ఉంటే మాత్రం చివరిలో దానివల్ల మనకి ఖచ్చితంగా లాభమే ఉంటుంది అనడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి ఏ రిలేషన్లో ఉన్నా ఆ రిలేషన్కి మీరు గౌరవం ఇవ్వండి, నమ్మకంగా ఉండండి, అంతే. అంతకు మించి ఇంకో మాట చెప్పేదే లేదంతే. సరే, మరి ఈ కథ నచ్చితే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ దగ్గర కథలుంటే ప్రేమతో మీ ప్రణవి@gmail.comకి మెయిల్ చేయండి. ఇప్పుడు మాత్రం నాకు సెలవు ఇవ్వండి, నేను వెళ్తాను. మళ్ళీ ఇంకో కథతో వస్తాను, మంచి కథతో, పలికే బంగారంగా లేదా మాటే మంత్రంగా నా మాటలు చెప్పడానికి. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలా కోరుకుంటూ బీ పాజిటివ్. మీ వల్ల ఎదుటి వాళ్ళు నవ్వగలిగితే, మీ వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఆనందం ఇచ్చే తృప్తి అనేది ఉంది చూడండి, ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా మనకి దొరకదు దొరకదు దొరకదు. కాబట్టి ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మనం కారణమైతే ఆ కిక్కే వేరప్ప కదా. సరే, మరి మీకు కథ నచ్చిందా? నా వల్ల మీరు కాస్తైనా ఒక్కళ్ళైనా పెదాలపై చిరునవ్వు విరబోయగలుగుతున్నారా? చాలు నాకు అది. అదో మీరు నవ్వుతున్నారు కదా, అదే నాకు కావాలి. మళ్ళీ వస్తాను ప్రేమగా, మీ ప్రణతిగా. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.